ఆహార కల్తీ నిరోధానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కును ఏర్పాటు చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. అమరావతిలో జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఆహార కల్తీ వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని కనుక ప్రభుత్వం దీనిని తక్షణం ఆహార కల్తీని నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. జాతీయ స్థాయి కేసులో సగానికి పైగా కేసులు మన రాష్ట్రంలో నమోదయ్యాయని చెప్పి చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కల్తీ ఆహారం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. హాస్టల్లో పాఠశాలకు సరఫరా చేసే ఆహారం కూడా కల్తీ చేస్తూ ఉన్నారు. ఇది ఆందోళనకరం. చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అధ్యక్ష. హోటల్లో తినుబండారాల మీద దుకాణాల మీద అప్పుడప్పుడు దాడి చేయడం తప్ప సరైన నియంత్రణ ఉండట్లేదని చెప్పి ఫుడ్ సేఫ్టీ అథారిటీ సిబ్బందిని కొంచెం అధికంగా పెంచాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. అలాగే పప్పు దినుసులు, కొన్ని హానికరమైన రంగులు, కొన్ని రకాల గింజలతో కల్తీ అవుతున్నాయి అధ్యక్ష. అలాగే ధాన్యంలో గులకరాళ్ళు, మట్టి, పాడైపోయిన గింజలతో కల్తీ చేస్తూ ఉన్నారు. నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల్లో కొన్ని పిండి పదార్థాలు కలిపి సరఫరా చేస్తున్నారు అధ్యక్ష. కారంలో ఇటుక పొడి, కృత్రిమ రంగులు కలుపుతున్నారు అధ్యక్ష. కారం ఎంత వేయాలో కూడా ఆడవాళ్ళకి వంట వండేటప్పుడు ఎంత కారం వేయాలో కూడా ఉజ్జాయింపుగా వేస్తూ ఉండేవారు. అది వేసి పరిస్థితి లేదు అధ్యక్ష. అది ఏ రకం కారం ఉంటుందో కూడా తెలియని పరిస్థితులు ఉంటుంది. పసుపులో రంపం పొడి, శుద్ధ పొడి, కొన్ని రకాల కృత్రిమ రంగులు కల్తీ చేస్తున్నారు అధ్యక్ష. వంట నూనెలో కూడా కొన్ని కృత్రిమ రంగులు, ఆముదాలు, మినరల్ ఆయిల్, పత్తి గింజలు, జంతు కొవ్వు ఇటువంటి కలుపుతున్నారు అధ్యక్ష. బెల్లం తయారీలో పెద్ద ఎత్తున శుద్ధ పొడి, వాషింగ్ సోడా కలిపి కల్తీ చేస్తున్నారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, దీర్ఘకాల ప్రభావం దీని మీద ఆరోగ్యాల మీద పడుతూ ఉంది అధ్యక్ష. ప్రతి ఒక్కరికి కూడా కండరాలు, వ్యాయాలు, రక్తహీనత, పక్షవాతం, మెదడు దెబ్బతిన్నో లేదా కాలేయ దెబ్బతిన్నో అటువంటి జరుగుతున్నాయి అధ్యక్ష. ఆహార కల్తీ విషయంలో జాగ్రత్తలు అవసరం. నియోజకవర్గాలు ఆకర్షించే మార్కెట్లు వివిధ రకాల రసాయనాలతో కూడిన కలర్లో దినుసులు, రసాయనాలు ఇంపుగా కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అసలు దీని మీద ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు అధ్యక్ష? దీని మీద ఇన్స్పెక్షన్ చేయడానికి ఎంతమంది ఆఫీసర్లు తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష? దీని మీద చాలా ప్రధానమైన సమస్య ఇవాళ సమాజంలో. ఇవాళ హాస్పిటల్ నిండా జనాలు కిటకిటలాడుతూ ఉన్నారంటే కేవలం కారణం ఈ కల్తీయే కారణం అధ్యక్ష. దీన్ని మిగిలిన అంశాల్లో కాకుండా దీన్ని చాలా ఇంపార్టెంట్ అంశంగా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. హానికరమైన పదార్థాలు శరీరానికి విపత్తు కలిగిస్తున్నాయి అధ్యక్ష. హార్మోన్ల పనితీరును కూడా మార్చేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు అధ్యక్ష. హానికరమైన ప్రభావాల నుండి కల్తీ శరీరంలో ఉన్న విషయాన్ని ఉత్పత్తి చేస్తుందని, పక్షవాతం లేదా చివరికి రోగి మరణానికి కూడా దారితీస్తుంది అధ్యక్ష. పాలు విషయంలో అధ్యక్ష, డిటర్జెంట్ పౌడరు, కొవ్వు, అణువులు మరియు యూరియా వంటి పదార్థాలతో కలిసి పాలు తయారు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఒక కుటీర పరిశ్రమలా కల్తీ ప్రతి అంశం మీద కూడా కల్తీ కుటీర పరిశ్రమలో జరుగుతూ ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు మంత్రి గారు ఇప్పుడే చెప్పారు అధ్యక్ష. కానీ దీని మీద ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఏదన్నా వేసి ఆపకపోతే అధ్యక్ష, ఇది ముందు ఎంత ప్రమాదానికి దారితీస్తుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మన అందరూ కూడా అనారోగ్యాలు పాలై రేపొద్దున హాస్పిటల్లో ఉండాల్సి, ఏదైనా హోటల్కి వెళ్తే ఏదైనా తినాలంటే కూడా భయం వేసి పరిస్థితి వేళ అయితే కనపడుతుంది అధ్యక్ష.